మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క మాసంలో 11వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు కూడా, ఈ జనవరి మాసానికి సంబంధించి 11వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు కూడా ఈ వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. సో ఈ వారం మోస్ట్ ట్రాన్స్ఫర్మేషనల్ వీక్గా మనం చెప్పచ్చు. చాలా మార్పులు, చేర్పులు, కదలికలు అనేవి ఈ యొక్క మాసంలో, ప్రత్యేకించి జనవరిలో ఈ యొక్క వారంలో ఎక్కువగా ప్రతి రాశి వారికి చోటు చేసుకోబోతూ ఉన్నాయి. అది ఎలాగా మనం చూస్తే కనుక ఒకసారి 13వ తారీఖు నుంచి చూస్తే 13న శుక్రుడు మకర రాశిలోకి అడుగు పెట్టబోతున్నారు. 15వ తారీఖున రవి ఇక్కడ మకర రాశిలోకి గురువారం రోజు ఆయన అడుగు పెడుతున్నారు. 16వ తారీఖు శుక్రవారం కుజుడు కూడా మకర రాశిలోకి ఉచ్చ స్థితిలోకి అడుగు పెడుతున్నారు. 17వ తారీఖు శని కూడా 17వ తారీఖు శనివారం బుధుడు కూడా మకర రాశిలోకి అడుగు పెడుతున్నారు. సో మాసగ్రహాలన్నీ కూడా మళ్ళీ రవి, బుధ, కుజ, శుక్రులు మనకి మకర రాశికి సంబంధించిన విషయాలనే ఎక్కువగా ఎలివేట్ చేస్తూ ఉన్నాయి. సో మకర రాశికి సంబంధించి మీ రాశులకి సంబంధించి ఏ స్థానం అయిందో ఆ స్థానం మీద ఎక్కువగా కదలికలు అనేవి, వాటి ప్రభావం అనేది ఉండబోతున్న విషయం మనకి అర్థమవుతూ ఉంది. చంద్రుని యొక్క గమనం కూడా మనం చూసినట్టయితే ఇక్కడ తుల, వృశ్చిక, ధనస్సు, తుల, వృశ్చిక, ధనస్సు రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఈ యొక్క గ్రహాలు మార్పు కానీ ఈ వారంలోనే 4 మాసగ్రహాలు మకర రాశిలోకి మారడం కావచ్చు. సో ఈ చంద్రుని యొక్క గమనం కావచ్చు. వీటి ఆధారంగా ఈ వారం ద్వాదశ రాశుల వరకు రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయని చూస్తే, మిథున రాశిలో గురుడు వక్ర స్థితిలో, సింహరాశిలో కేతువు, అదేవిధంగా రవి, కుజ, బుధ, శుక్రులు మకర రాశిలోను, కుంభరాశిలో రాహు, మీన రాశిలో శని సంచారంలో ఉండబోతూ ఉన్నారు. సో ఇక రాశి ఫలాల్లోకి వెళ్దాం. మీన రాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. మీన రాశి వారికి లాభంలో రవి, లాభంలో కుజుడు, లాభంలో శుక్రుడు, లాభంలో బుధుడు, 4 గ్రహాలు చక్కగా లాభంలో ఉన్నాయి. అదేవిధంగా ఈ రాశి వాళ్ళకి షష్టమంలో కేతువు, పంచగ్రహాలు 5 గ్రహాలు చాలా మంచి అనుకూల స్థితిలో ఉన్నాయి. సో మీన రాశి వాళ్ళకి ఎప్పుడైతే 5 గ్రహాలు అనుకూలమైన స్థితిలో ఉన్నాయో తప్పకుండా మీరు ఏ అచీవ్మెంట్ గురించి, దేని గురించి అయితే ఫోకస్డ్గా ముందుకెళ్తారో దానికి సంబంధించి కాన్సన్ట్రేట్గా ముందుకెళ్తే ఆ లక్ష్యాన్ని మీరు సాధించగలుగుతారు. ఇంట్రడక్షన్లో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. మాసగ్రహాలు ఏవైతే ఉన్నాయో శుక్రుడు, రవి, కుజ, బుధ, ఇలా అన్ని గ్రహాలు కూడా మాసగ్రహాలు ఒక్కొక్కటిగా లాభస్థానంలోకి మనకి ఎంటర్ అవుతూ ఉన్నాయి. సో యూ విల్ మీట్ సో మెనీ పీపుల్, సో మెనీ నెట్వర్క్స్, కొత్త పరిచయాలు, కొంచెం ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్ని మీరు కలవటం కావచ్చు, పరిచయాలు అవటం కావచ్చు. కొంచెం ఈ విధంగా శుక్రుడు లాభస్థాన సంచారం, డెఫినెట్లీ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు శుక్రుడు కాబట్టి. అలాగే ఇక్కడ ఆది సోమవారాలు వారం స్టార్టింగే ఈ రాశి వాళ్ళకి సంబంధించి అష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. బట్ అష్టమ స్థానాధిపతి కూడా వెల్ ప్లేస్డ్లో ఉన్నారు. సమ్ టెన్షన్ ఉంటుంది, ఏమవుద్ది ఈ విషయం, పాజిటివ్గా మనకి ప్లస్ అవుద్దా మైనస్ అవుద్దా అని. బట్ అల్టిమేట్లీ శుక్రుడి యొక్క సంచారం బాగుంది కాబట్టి డెఫినెట్లీ టెన్షన్తో కూడుకొని ఉన్న ఆది సోమవారాల్లో దాని రిజల్ట్స్ మీకు మంచి పాజిటివ్ రిజల్ట్స్గానే ఉంటుంది. కొంచెం లాభదాయకంగానే ఉండే ఆస్కారాలు ఉన్నాయి. మంగళ, బుధ, గురువారాల్లో 9th హౌస్లో చంద్రుడి యొక్క సంచారం, భాగ్యస్థానంలో చంద్రుడి యొక్క సంచారం ఎప్పుడైతే ఉంటుందో ఈ 9th హౌస్కి సంబంధించి జనరల్గా కుజుడి యొక్క ట్రాన్సిట్ ఉచ్చ స్థితిలో లాభస్థానం ఉంది ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే కుజుడు కూడా ఉచ్చ స్థితిలో లాభస్థానంలో ఉన్నారో ఇక ఏకాగ్రత, మనం 10 డెసిషన్లు వద్దు, ఏకతాటి మీద ఒకటే డెసిషన్ మీద ఉన్నాం అనే ఒక కుజుడు ఒక స్థిరత్వాన్ని కలిగించే ఒక మైండ్ సెట్ని మైండ్లో క్రియేట్ చేసేస్తాడు. సో దానివల్ల ఏం జరిగినా ఇదే రూట్లో వెళ్దాం అని ఒక స్థిరత్వంగా మైండ్ పెట్టుకోవడం వల్ల నో కన్ఫ్యూజన్ అనమాట. నో కన్ఫ్యూజన్. ఈ కన్ఫ్యూజన్ లేకపోవడం వల్ల ఫారెన్ ట్రావెల్స్ కానీ, హైయర్ ఎడ్యుకేషన్ కానీ సంబంధించిన విషయాల్లో చాలా వరకు ఈ రాశి వాళ్ళకి మంచి ఫేవరబుల్ రిజల్ట్గా ఉంటుంది. సేమ్ టైం రవి కూడా లాభస్థానంలోకి వస్తున్నారు ఈ రాశి వాళ్ళకి సంబంధించి. అండ్ రవి ఇక్కడ జనరల్గానే మీన రాశి వాళ్ళకి సంబంధించి షష్టమంలో కేతు ఉన్నాడు. అలాగే ఆ రాశి అధిపతి రవి లాభస్థానంలోకి వస్తున్నాడు.
సో ఇక్కడ ఈ షష్టమంలో కేతు లాట్ ఆఫ్ లిటిగేషన్స్, లాట్ ఆఫ్ ఫైటింగ్ ఎన్విరాన్మెంట్స్ వీటన్నిటిని మీకు దూరం చేస్తా. ఆ రవి కూడా లాభస్థానంలో ఉండటం వల్ల మీ శత్రువుల వల్ల, మీ ఎనిమీస్ వల్ల మీరు లాభపడే ఆస్కారాలు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో జనరల్గా అయితే కోర్టు కేసెస్కి సంబంధించిన విషయాల్లోనూ, కాన్ఫ్లిక్ట్స్కి సంబంధించిన విషయాల్లోనూ, మీ ఎనిమీస్ త్రూ ప్రాఫిట్ పొందటంలోనూ రవి ఇక్కడ ఈ లాభస్థాన ట్రాన్సిట్లో బాగా ఉపయోగపడతాడు. వారాంతానికి శుక్ర శనివారాల్లో మనం చూస్తే ఇక్కడ దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. బట్ ఏంటంటే వారాంతానికి మాత్రం చాలా అన్కంఫర్ట్గా ఉంటుంది. అక్కడ ఉంటున్నాను రా, మనం ఏ ప్లేస్లో ఉంటున్నాను రా అనుకుని తిట్టుకుంటూ చేసుకుంటారు. వస్తుంది ఈ స్థిరత్వానికి ఎప్పుడు సెట్ అవుద్ది ఏంటో ఒక రకమైన ఎమోషనల్ ఉంటుంది. మళ్ళీ మీ వర్క్ అండ్ ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో చేయాల్సి వస్తూ ఉంటుంది. పరిస్థితి మాత్రం వారాంతానికి అలా ఉంటుంది. బట్ నెమ్మదిగా మనం చెప్పిన దానిలో ఈ మాసగ్రహాలు ఒక్కొక్కటిగా లాభస్థానంలోకి రావటం జనరలైజ్డ్గా. సో మీరు అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ లేకుండా, ఎందుకంటే రవి కుజుడు బుధు శుక్రులు, రవికి శుక్రుడు పడ్డం, బుధుడికి కుజుడు పడ్డం, ఇది ఆర్గ్యుమెంట్ అయితే నాకు లాభానికి నష్టం, ఇది ఈ టాపిక్ మాట్లాడితే నాకు వచ్చే ఉపయోగం లేదు అనుకున్న చోట మీరు కామ్ అయిపోతే అంతా లాభమే. ఎందుకంటే 4 గ్రహాలు ఉన్నాయి, 4 గ్రహాల్లో రెండింటికి 2 పడవు కాబట్టి అనవసరం ఆర్గ్యుమెంట్ పెట్టుకుని వచ్చే లాభాన్ని పోగొట్టుకోకుండా సో ఏ పని అయితే అవుతుంది కాన్ఫిడెంట్గా ఉన్న దానికి ముందుకెళ్తే తప్పకుండా ఆ పని అయ్యే ఆస్కారాలు ఉంటాయి. అయితే ఈ గ్రహాలన్నీ కూడా లాభస్థానంలో ట్రాన్సిట్ అవుతున్నాయి. ఆ రాశాధిపతి శని ఎత్తి మీద ఉన్నాడు. సో ఇవన్నీ ఒక రకమైన శని ఫోర్స్ఫుల్గా ఇప్పుడే అయిపోవాలన్నట్టు ఈ 4 ప్లానెట్స్ మనకి ఎక్కువ గ్రావిటీని క్రియేట్ చేస్తాయి. కానీ శని ఏమో అక్కడ మనకి ఏళ్ళు నడిచిన రాశిలో ఉన్నాడు. చాలా నెమ్మదిగా కదులుతూ ఉంటాయి పనులన్నీ. అర్రే ఇంకా రావాల్సిన లాభం మనకి రావట్లా, ఎంత స్లోగా అవుతుంది, ఎంత రావాలో ఈ టైంలో అనుకుంటూ ఉంటారు. ఇదో రకమైన ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. సో కాబట్టి దీన్ని బ్యాలెన్స్ చేసుకోండి. శని ఈ రాశిలో ఉన్నాడు యాక్చువల్గా. కాబట్టి ఈ శని యొక్క సంచారం ఏదైతే ఉందో రాశిలో ఉండటం కూడా ఏలినాటి శనికి కంపల్సరీగా శనికి తైలాభిషేకం చేసుకుంటా, నీలాంజన సమాభాసం నిత్యం చదువుకుంటా ముందుకెళ్ళడం వల్ల ఈ రాశి వాళ్ళకి ఇంకా బెటర్మెంట్ రిజల్ట్స్ ఉంటాయి. శనికి సంబంధించి న్యాచురల్గానే మరి ఈ యొక్క గ్రావిటీ నెత్తి మీద ఉంటా ఉంది కాబట్టి మీకు వచ్చే వాళ్ళందరూ కూడా మొండి ఘటాలు వస్తూ ఉంటారు. ఈ మొండి వాళ్ళని డీల్ చేయడం, ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ కలిసే నెట్వర్క్ సర్కిల్ కానీ అమ్మ ఎంత మొండోళ్ళు ఉన్నారంటారా బాబు అనుకున్నట్టు ఉంటుంది. ఇలా మొండితనం అంతా మన మీద చూపిస్తూ ఉంటారు. మనకు ఒక రకమైన స్ట్రెస్ వస్తూ ఉంటుంది. సో మీరు నెమ్మదిగా అది అబ్జర్వ్ చేసుకుంటారు, నెమ్మదిగా అలవాటు అవుతుంది. సో లాభం రావాలంటే ఇలాంటి మొండి ఘటాలతో మీరు పడాలి తప్పదు అన్నట్టు ఉంటాయి పరిస్థితులు. సో ఈ మీన రాశి వాళ్ళకి మెయిన్గా మ్యాచెస్ చూసే విషయంలో ఓకే, బెటర్ మ్యాచ్ ఏదైనా వస్తే చేయొచ్చు, నథింగ్ టు వరీ. లేదా సమ్ టైం తీసుకోవాలంటే కూడా తీసుకోవచ్చు. వ్యాపార సంబంధిత విషయాలకి సంబంధించిన విషయాల్లో ఈ రాశికి సంబంధించి డెఫినెట్గా మరి మాసగ్రహాల యొక్క అనుకూలత చాలా బాగున్న కారణంగా మీన రాశి వాళ్ళకి మంచి ఇంపార్టెంట్ డెసిషన్స్, ఫైనాన్షియల్గా డెసిషన్స్ తీసుకునే వేలో దిస్ ఇస్ ద వెరీ గుడ్ టైం అని మనం చెప్పచ్చు. అర్ధాష్టమ గురుడు పక్క డొమెస్టికల్ ఫ్రస్ట్రేషన్ని క్రియేట్ చేస్తున్నాడు కాబట్టి ఆయనకు కూడా దత్తాత్రేయుని ఆరాధించడం, కేజింపవు శనగలు, ఎల్లో క్లాత్ గురువారం పూట దానం ఇవ్వటం, దేవానాంచ ఋషినాంచ చదువుకోవటం. సో గురుడికి శనికి రెండింటికి చేస్తే ఇంకా మంచి బెటర్ రిజల్ట్స్ మీన రాశి వాళ్ళకి వస్తాయి. సో మొత్తంగా ద్వాదశ రాశి వారికి సంబంధించి రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.